హాయ్ అందరికీ నమస్తే అండి. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మాయి. ఈ రోజు మన వీడియోలో చికెన్ కారప్పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వినటానికి చాలా వింతగా ఉన్న టేస్ట్ మాత్రం అదుర్సండి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన రెసిపీ అండి ఇది. నేను ఫస్ట్ టైం మా ఇంట్లో ట్రై చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారండి. అందరు ఫిదా అయిపోయారండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలని చెప్పి నా స్టైల్‌లో నేను ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. బ్యాచిలర్స్‌కి, హాస్టల్స్‌లో ఉండే పిల్లలకి ఈ రెసిపీని చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతుందండి. ఈ ఒక్కసారి గనక చేసుకుంటే ఈజీగా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. వీడియో చూసిన వెంటనే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక అసలు ఆలస్యం చేయకుండా రెసిపీని ఎలా తయారు చేయాలో త్వరగా చూసేద్దాం. ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా, మీరు ఈజీగా చేసుకునే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చికెన్ కారప్పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా దీనికోసం ఒక పావు కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకోండి. చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. చికెన్ పీసెస్ అనేవి బాగా చిన్నగా ఉండాలండి. వీటిని ఫ్రై చేసుకుంటాం కదా, సో మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ సైజులో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్లోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ చికెన్కి పసుపు, ఉప్పు, అల్లము వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిసేటట్లుగా పట్టించాలి. ఇలా అన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ చికెన్ కనీసం అరగంటైనా మ్యారినేట్ చేయండి. ఈ లోపల మనం కారప్పొడికి కావాల్సిన అన్ని దినుసుల్ని మనం ఇప్పుడు వేయించుకుందాం. స్టవ్ మీద ముందుగా మందంగా ఉండే పాన్ని పెట్టుకోండి. పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. అలానే కారానికి తగ్గట్టుగా 10 లేదా 12 ఎండుమిర్చిని, ఇంచు దాకా దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 3 యాలకులు వేయండి. వీటిలో కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే పావు కప్పు దాకా కరివేపాకు వేసుకోండి. ఇది టేస్ట్ కోసం, మంచి సువాసన కోసం కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఇలా దూరగా వేయించుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేసి వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో కలుపుతూ చికెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ పీకలకి ఎలా అయితే వేయించుకుంటామో అదే విధంగా ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి చికెన్ కారప్పొడి నిల్వ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధముగా ఇలా అన్ని ముక్కలు మెత్తగాను వేయించుకోకూడదు, అలానే మాడిపోకూడదు. ఈ మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేస్తే ఈ చికెన్ ఇలా వేయించుకున్న చికెన్ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు తొక్కవలసిన వెల్లుల్లి ఉంది కదండి, ఆ వెల్లుల్లిని కూడా దీంట్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా వేయించుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇవన్నీ దోరగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం వేయించిన దినుసులు కానీ, ఈ చికెన్ కానీ, ఈ వెల్లుల్లిపాయలు కానీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫస్ట్ ముందుగా జార్లోకి ముందుగా వేయించి రెడీగా పెట్టుకున్న దినుసులన్నీ వేసేయండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే టీ స్పూన్ వరకు ఇంగువ, కొంచెం చిన్న ముక్క చింతపండును కూడా వేసుకోండి. వీటన్నిటిని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక పళ్ళెంలోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ గిన్నెలోకి మనం వేయించుకొని పక్క తీసుకున్న చికెన్ పీసెస్ వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ని కాస్త పక్కకు తీసేసుకోండి. జార్లోనే కొద్దిగా ఉంచి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా దీంట్లో వేసేసి చికెన్తో పాటు మళ్ళీ కొంచెంసేపు గ్రైండ్ చేయండి. అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటన్నిటిని కూడా ప్లేట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చూడండి, టెక్స్చర్, కలర్ ఎంత బాగా వస్తుందో. ఇక్కడ మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ కారం పొడిని మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఈ కారపొడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే ఈ స్టెప్ కంపల్సరీ అనమాట. ఈ చికెన్ ఫ్రై చేసుకోక మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, దాంట్లోనే మనం తాలింపు పెట్టేసుకుందాం. పాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి మీరు ఈ ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాన్ పక్కకు దించేసి ఈ పొడి తాలింపులోకి మనం కలిపి పెట్టుకున్న కారప్పొడి మొత్తాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా అంతా బాగా కలిపేస్తే టేస్టీ చికెన్ కారప్పొడి రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి అరోమా స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. నెల రోజుల పైనే బయట పెట్టుకున్నా నిలవ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్‌లో అయితే 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చికెన్ కారప్పొడి మార్నింగ్ టైంలో అయినా లంచ్ బాక్స్‌లో ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు మదర్స్‌కి చాలా యూజ్‌ఫుల్ రెసిపీ అండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కారప్పొడి రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం సుధా తెలుగమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.